హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన పని లేదు. ఈ అమ్మడు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని దక్కించుకుంది. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తన నటన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక తెలుగులో మొదటి సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషలో వరుస చిత్రాలు అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు జాన్వీ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన పరమ సుందరి చేస్తుంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీలో నటిస్తుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ యూట్యూబ్ ఛానల్లో ఇటీవల జరిగిన ప్రత్యేక చాట్లో జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ జాన్వీ కపూర్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. జాన్వీ కపూర్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది. 2027 మధ్యకాలం తర్వాత జాన్వీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆమెకు సినిమాల పరంగా కలిసి వస్తుంది. హిట్ సాధించడంతో పాటు ఫేమ్ను మరింత పెంచుకుంటుంది. ఈ సంవత్సరం చివరి నాటికి జాన్వీ వివాహం చేసుకుంటే అది ఆదర్శంగా ఉంటుంది. కాకపోతే ఆమె 33 సంవత్సరాల వయసులో వివాహం చేసుకునే అవకాశం ఉంది. తన వైవాహిక జీవితం సజావుగా ఉంటుంది. కానీ గ్రహాల అమరికలు, ముఖ్యంగా చంద్రుడు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఇతర గ్రహాలు కీలక పాయింట్లో ఉన్నప్పుడు ఆకస్మిక మార్పులకు దారితీయవచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సికిర్ పహాడియాతో ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అతడితో త్వరలో పెళ్లిపేట లెక్కబోతుందని కావచ్చని అంతా చర్చించుకుంటున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.